ఏంటి బాబా ఇది? మీరు చేసిన ఏ ప్రయత్నం సక్సెస్ కావడం లేదు. ఏదో అజ్ఞాత శక్తి ఆమెను కాపాడుతూ ఉంది. ఆమెలో విల్ పవర్, పాజిటివ్ శక్తి చాలా ఎక్కువగా ఉంది. ఆ ఇంట్లో గరుడ యంత్రం, నాగబంధన, శ్రీచక్ర స్థాపన ఉన్నట్టు అనుమానం కలుగుతుంది. ఆ దైవశక్తి ఆమెను నా వశం కానివ్వడం లేదు. అలాగే ఆ సీత జాతక చక్రం మహిమ కూడా ఆమెకు మరో రక్ష అయింది. అయితే మీరింక మా అమ్మమ్మని ఏం చేయలేరా? నా బతుకింతేనా? వంటలకు గాను, పని మనిషిగాను ఆ ఇంట్లో బతుకు వెళ్ళదీయాల్సిందేనా? నో, అలా ఎప్పటికీ జరగదు. నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యాలి. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టేగా అన్నీ చేసింది. నా శక్తి పారకుండా ఆ ఇంట్లో ఉన్న ఏ శక్తో అడ్డుపడుతుందంటున్నాను కదా. అయితే నన్నేం చేయమంటారు? నా ప్రయోగానికి అనువుగా ఆమెకు స్థానచలనం కలిగించాలి. అంటే ఆమెను నా దగ్గరికి తీసుకురా. మీ దగ్గరకా? బాబా, చాలా కష్టం బాబా. నువ్వనుకున్నది సాధించాలంటే శ్రమపడక తప్పదు. శక్తి యుక్తులు ప్రదర్శించు. నువ్వు తీసుకురా. నీ వెంట తిరిగే కుక్క పిల్లను చేసి నీకప్పగిస్తా. ప్రయత్నం చేస్తా బాబా. శుభం కలుగుగాక. చియోం 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 చియోం. మావి గారు, కాఫీ తీసుకోండి. మావి గారు, ఇంకా మీరు అత్తయ్య గారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా? అంతే కదమ్మా. దానికన్నా నాకు ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏముంటుంది చెప్పు. కొద్ది కొద్దిగా కోలుకుంటూనే ఉన్నారు కదా మావయ్య. ఎంత కోలుకున్నా దానిలో ఏదో తేజస్సు తగ్గింది. ముఖవర్చస్సులో తేడా కనిపిస్తుందమ్మా. అదే నన్ను కలవరపెడుతుంది. ఇవాళ మన పాలుపోసే రామారావు ఒక విషయం చెప్పాడు మావయ్య గారు. నేను వెళ్ళి ఆ మంత్రించిన బియ్యం తీసుకొస్తాను మావయ్య. అత్తయ్య గారు అడిగితే నేను పని మీద బయటకు వెళ్ళానని చెప్తారా? అలాగే చెప్తానమ్మా. త్వరగా వెళ్ళిరా. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ మంత్రంలో ఏ మహిమ ఉందో వెళ్ళిరామ్మా లక్ష్మి. అలాగే మావయ్య. అదంటే అందరికీ అమితమైన ప్రేమ. మాట తీరే కానీ మనసు చాలా గొప్పది. తాతయ్య, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద. అరే అది రేయ్, స్వర్ణ కూడా రాలేదు కదా. ఒకవేళ ఇద్దరు కలిసి వెళ్ళుంటే ఎలా? అది నిజమేరా. కాసేపు వెయిట్ చేద్దాం. స్వర్ణ ఏమైనా ఫోన్ చేస్తుందేమో. మనం ఫోన్ చేస్తేనే ఆన్సర్ చేయింది, తనుగా ఫోన్ చేస్తుందమ్మా. అదిగో వస్తున్నారుగా. మంగా రాని, మంగా ఏయ్, గ్రానీకి అసలే ఒంట్లో బాలేదు. ఎక్కడికి తీసుకెళ్ళావే? ఒంట్లో బాలేదు కాబట్టే అలా అలా చల్లగాలికి తిప్పుదామని తీసుకెళ్ళా. బాగోలేని మనిషిని చల్లగాలికి తిప్పుతారా? బయట గాలైతే కాస్త ఫ్రెష్గా ఉంటుందని. గ్రానీ, ఇది నేను ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళింది లేరా. ఎందుకు దాని మీద అరవడం? సరిపోయిందా? అక్కడికి మీరంతా ప్రేమగలాళ్ళు, నేను కాందానా? నాకు అమ్మమ్మ ఆరోగ్యం గురించిన ఆలోచన లేదా?
తన హెల్త్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్త శ్రద్ధ ఉన్నాయి కాబట్టే తీసుకెళ్ళా. నీ మొహం ఉన్నాయి. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు అడ్రస్ లేకుండా పోయి ఇప్పుడు శ్రద్ధ ఉంది, బాధ్యత ఉంది అంటే మేమేం వెర్రోళ్ళం కాదు నమ్మడానికి. నీ వెర్రితనం మార్చడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఎందుకే అలా అంటావు? పలానా దగ్గరికి తీసుకెళ్ళానని చెప్పొచ్చు కదా. తమరేంటా ఇంకా అడగలేదు అని అనుకుంటున్నా. అడిగారా? నేను నా అమ్మమ్మని ఎక్కడికి తీసుకెళ్తే నీకెందుకు? అడగటానికి నువ్వెవరు? నీకేం సంబంధం? ఇది మా కుటుంబ వ్యవహారం. తను మా నాన్నమ్మ, తనకు అమ్మమ్మ. ఆహా, అలాగా? హ, అయితే నన్ను అడగటం దేనికి? తమరే అమ్మమ్మని అడిగి తెలుసుకోండి. నీ ప్రవర్తన చాలా వింతగా ఉంది. అమ్మమ్మ గారి పరిస్థితి అదోలా ఉంది కాబట్టి అడగాల్సి వచ్చింది. నీ వ్యవహారం అనుమానించేలాగే ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆ మాటకొస్తే అనుమానించాల్సింది నిన్ను. నువ్వేదో పీడకల అంటూ అర్ధరాత్రులు ఫోను, పొద్దున్నే మంత్రజలం అంటూ ఏవో నీళ్లు తాగించావే. అప్పటినుంచే అమ్మమ్మకి నీరసం మొదలైంది. నిన్ను నిలదీయకుండా వదిలేసినందుక నా మీద అందరికీ అనుమానం కలిగేలా మాట్లాడుతున్నావు. నువ్వు సీతను నిలదీయటం కాదమ్మా, నేను దాని భర్తగా నిన్ను అడుగుతున్నాను. మాతో చెప్పకుండా అసలు దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళావు నువ్వు? మనవరాలిగా అమ్మమ్మ మంచి కోరే తీసుకెళ్లాను. అంత మాత్రం తీసుకెళ్లే హక్కు నాకు లేదా? నువ్వేనాడు బాధ్యతగా వ్యవహరించలేదు కాబట్టే అడగాల్సి వచ్చింది. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్లాను. ఆ విషయం ఫోన్ చేసినప్పుడు చెప్పొచ్చుగా. లోనికెళ్లే ముందు ఫోన్ బయట పెట్టి వెళ్ళాలి. వచ్చాక అమ్మమ్మ మీద ఆలోచనలో కాల్స్ చూడలేదు. ఏ ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్ళావు? కేరళ వారి పంచకర్మ వైద్యశాలకి. అక్కడ మూలికా తైలం మర్దన చేశారు. చాలా అడ్రస్ కూడా ఇవ్వనా? వెళ్ళి ఎంక్వైరీ చేసొస్తారా? ఇదిగో, ఎక్కువ చేస్తే మళ్ళీ వచ్చిపోయే అవకాశం కూడా ఉండదు. ఏమిటి గొడవంతా? ఏం లేదత్తయ్య. స్వర్ణ, నన్ను గదిలోకి తీసుకెళ్ళవే. అత్తయ్య గారు, ఏమిటి? సీత మీకు శుభవార్త చెప్పి మీ ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటుంది. వార్తలు అల్లటం, వంగొంగి నమస్కారాలు చేయటం రాకపోకలకి ఇదో వంక.